చర్మకారుడైన సీమోను ఇంట నేను ఉన్నప్పుడు భోజనం కొంచెం లేట్ అవుతుందని ఈ లోపు ప్రార్థన చేసుకుందామని పైకి వెళ్ళా. ఆ మెద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను నాయన. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఒక దర్శనం కలిగింది. ఏంటి దర్శనం అంటే, 4 చెంగులు పట్టుకున్న దుప్పటి కిందకి దించారు, అది ఓపెన్ చేశారు. చూడగానే దర్శనంలో చతుస్పాద జంతువులు, అనగా 4 రకాల జంతువులు ఆకాశంలో తిరిగేయి, భూమి మీద నడిచేయి, నేల మీద ప్రాకేయి, నీళ్ళలో తిరిగేయి. 4 రకాలు. ఈ 4 రకాలను చూపించి, పేతురు నువ్వు లేచి చంపుకొని తిను అని నాకు వినపడింది. అయ్యా నిషిద్ధము, నేను ఎప్పుడు తినలేదు, నేను తిననయ్యా అన్నాను. అనగానే లేదు, దేవుడు పవిత్రపరిచిన వాటి నిషిద్ధం అనకూడదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అన్ని రకాల జాతుల వారు, అన్ని రకాల కులాల వాళ్ళు, అన్ని రకాల మతాల వాళ్ళు, అన్ని రకాల స్వభావాలు కలిగిన మనుషులు నీ దగ్గరికి వస్తారు పేతురు. అందరినీ చేర్చుకోవాలి, అందరినీ ప్రేమగా చూడాలి, అందరినీ దగ్గరే తీసుకోవాలి, అందరితో నువ్వు ప్రేమగా ఉండాలి అని దేవుడు బయలుపరిచిన దర్శనం అది.